బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు అత్యవసర సమావేశమయ్యారు. వీఎస్టీ సమీపంలోని ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీసులో భేటీ కొనసాగుతుంది. సమావేశంలో జేఏసీ నేతలు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు ఆర్టీసీ యాజమాన్యానికి ఇప్పటికే జేఏసీ నేతలు సమ్మె నోటీసులు ఇచ్చారు. అలాగే జేఏసీతో పాటు వేర్వేరుగా 6 కార్మిక సంఘాలు నోటీసులు ఇచ్చాయి. 21 డిమాండ్ల పరిష్కారం కోరుతూ జేఏసీ సమ్మె నోటీసు ఇచ్చింది. మరోవైపు ఇవాళ సాయంత్రం తెలంగాణ ఆర్టీసీ సమ్మె నోటీసులపై చర్చ జరగనుంది. ఆర్టీసీ యాజమాన్యంతో జేఏసీతో కార్మిక శాఖ సమావేశం కానుంది. సమ్మె నోటీసుల నేపథ్యంలోనే చర్చలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై చర్చ జరగనుంది. రైట్, ఆర్టీసీ జేఏసీ నేతల అత్యవసర సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అత్యవసర సమావేశంలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? శాలిని, ఆర్టీసీలో గత నెల 27వ తేదీన ఏదైతే సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందో ఆర్టీసీ ఎంప్లాయీస్, దీనికి సంబంధించి ఈ రోజు చర్చలకు పిలుపునివ్వడం జరిగింది. ప్రభుత్వంతో చర్చలకు రావాలని చెప్పేసి ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సమయం కూడా ఇవ్వడం జరిగింది. కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ సమయం కూడా ఈ రోజు ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే కార్మిక శాఖ సంబంధించిన ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీస్ లో వీళ్ళంతా ఎంప్లాయీస్ కూడా భేటీ కావడం జరిగింది. సమావేశంలో ఈ రోజు 4 గంటలకు ఏదైతే ప్రభుత్వంతో చర్చలు ఉన్నాయో ఈ చర్చల నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ముందస్తుగా సమావేశం కావడం జరిగింది. ఆర్టీసీ యాజమాన్యానికి ఏదైతే అంటే ఇప్పటికే వీళ్ళు 21 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో 21 డిమాండ్ల సాధన కోసం ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర పట్టుబట్టాలని చెప్పేసి కూడా వీళ్ళందరూ అయితే మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే గతంలోనే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి దాదాపు 7 ఏళ్లు దాటినా కూడా ఆర్టీసీ సమస్యలపై ఒక్క సమస్యను కూడా పరిష్కరించకపోవడంపై వీళ్ళైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఈ రోజు 4 గంటలకు జరిగే ఏదైతే సంప్రదింపులు ఉన్నాయో ఈ చర్చలలో ఖచ్చితంగా వీళ్ళ డిమాండ్ల సాధన 21 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఈ డిమాండ్ల సాధనకు పట్టుబట్టాలని చెప్పి కూడా ఈ యొక్క సమావేశంలో మాట్లాడుకుంటున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ప్రధానంగా వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి ఏవైతే 21 డిమాండ్లు ఉన్నాయో అందులో చూసుకున్నట్లయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రధానమైన డిమాండ్ వీళ్ళు చేస్తా ఉన్నారు. 2 టీఆర్సీలు పెండింగ్ లో ఉన్నాయి. 2 టీఆర్సీలను వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈ రోజు వీళ్ళు ప్రతిపాదించే అవకాశం కనిపిస్తా ఉంది. 2021 వేతన సవరణ అమలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమకు కూడా వేతనాలు చెల్లించాలని చెప్పి వీళ్ళు కోరుతా ఉన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేసి నడపాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆర్టీసీ ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రైవేట్ వ్యక్తుల చేతులతో కొనిపించి నడుపుతా ఉన్నారు. సో దీనివల్ల ఆర్టీసీ ప్రైవేట్ పరమయ్యే అవకాశం కనిపిస్తా ఉంది అని చెప్పేసి కూడా ఇటు కార్మిక సంఘాలు అయితే ఆ ప్రభుత్వంపై ఇప్పటికే విమర్శిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే కార్మిక శాఖ కమిషనర్ ఇప్పటికే వీళ్ళందరికీ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఈ రోజు చర్చలకు రావాలని చెప్పి వీళ్ళందరినీ అయితే చర్చలకైతే ఆహ్వానించడం జరిగింది. అయితే కార్మిక సంఘాలు అయితే ఇప్పటికే చర్చలు కాకముందు ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే సంస్థ ప్రతినిధులు తమకు మరికొంత సమయం కావాలని కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ కోరుతారే కానీ సమస్యల పరిష్కారం దిశగా ఎట్లాంటి ముందుకు వెళ్తారే అనే నమ్మకం అయితే మాకు లేదు అని చెప్పేసి కూడా వీళ్ళు కార్మిక సంఘాలు చెప్తా ఉన్నాయి. ఈ తరహా సంప్రదింపుల ద్వారా ఎప్పుడు కూడా సమస్యలు పరిష్కారం కాలేదు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ప్రభుత్వ పెద్దలు దీనిలో ఇన్వాల్వ్ కావాలి, వెంటనే ఈ 21 డిమాండ్ల సాధన ప్రభుత్వం పూనుకోవాలి తప్ప ఈ కమిషనర్ పంపించి వీళ్ళు కాలయాపన చేస్తారే తప్ప ఈ సమస్యలు పరిష్కారం కావు అని చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ వీళ్ళైతే అత్యవసరంగా భేటీ కావడం జరిగింది. సో ఈ రోజు 4 గంటలకు జరిగే ఏదైతే చర్చలు ఉన్నాయో ఆ చర్చల్లో ఖచ్చితంగా ఇవన్నీ కూడా వాళ్ళ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తుందని ఒక నమ్మకంతో ఉన్నామని చెప్పి కూడా ఎంప్లాయీస్ యూనియన్ అయితే చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.